విజయవాడ వరద సంఘటనని రాజకీయ కోణంలోనూ పబ్లిసిటీ స్టంట్ గాను విమర్శనాత్మకంగానూ చూడొద్దు. కేవలం మానవీయ కోణంలో కామన్ సెన్స్ తో మాత్రమే చూడండి. కొన్ని న్యూస్ ఛానళ్లు వాళ్ళు వెళ్ళగలిగినంత వరకే తీసిన దృశ్యాలు చూస్తేనే మనసు చలించిపోతుంది. కానీ వాళ్ళు వెళ్ళలేని ప్రాంతాల్లో వరద బాధితులు పడుతున్న కష్టాలు మన ఊహకే అందనిది. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు తుఫాన్లు గాని వరదలు గాని వచ్చినప్పుడు వాతావరణ శాఖ గాని ప్రకృతి విపత్తుల శాఖ గాని ముందస్తు హెచ్చరికలు చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉంటారు. కానీ ఈ విజయవాడ వరద ఉధృతి జరిగింది ఎక్కడో రాష్ట్రంలో మారుమూల కుగ్రామంలో కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి నివాసం ఉంటున్నటువంటి కృష్ణానది పరివాహక ప్రాంతంలో జరిగింది. ఒక ముఖ్యమంత్రి నివాసం ఉండే ప్రాంతంలో ప్రజలను రక్షించడంలో గాని ముందస్తు హెచ్చరికలు చేయడంలో గాని వరద బాధిత ప్రాంతంలో ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించడంలో గాని చంద్రబాబు గారి ప్రభుత్వం విఫలమైందని చెప్పాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన తక్షణ కర్తవ్యాలని మర్చిపోయి కేవలం చీప్ పబ్లిసిటీ కోసం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం వల్ల ఉపయోగం ఏముంది? మీరు పర్యటించడం వల్ల అధికార యంత్రాంగం మొత్తం మీ చుట్టూ తిరుగుతుంది తప్ప అక్కడ వరద బాధితులకు అందవలసినటువంటి సహాయక చర్యలు చేపట్టడంలో విఫలమవుతుంది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉన్నటువంటి మీరు ఈ విషయం కూడా తెలుసుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. బాధలు చెప్పడానికి అసలు వింటుంటా, బాధలు చెప్పడానికి దేనికి వచ్చిండు వినడానికేగా. మరి ఎందుకు వచ్చిండు? వచ్చి ఇట్లా హాయ్ అని చెప్పడానికి వచ్చిండా? అంతేగా. అసలు ఆగుతుండా? ఆగు ఆగు అన్నాను, ఆగుతుండా? ఆగట్లేదు. 3 రోజుల నుంచి నిద్ర లేకుండా పచ్చి బట్టలు ఆయన కూడా మీకోసం కష్టపడుతున్నాడు. ఏది ఏ కష్టం ఇదేనా? హాయ్ అని చెప్పడమా? హాయ్ అని చెప్పడమా? ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. అంతేగా. నిలబడి మాట్లాడదు. హాయ్ ఆగండి ఆగండి అన్నా గానీ ఆగేది లేదు. మరి వీళ్ళు తిన్నారా, ఉంటున్నారా, వర్షంలో తడుస్తున్నారు? మీకు ఫుడ్ 3 రోజుల నుంచి ఎవరిస్తున్నారండి? ఎవరిస్తున్నారు? ఏది ఏది కనీసం వాటర్ ఇగో ఆయన కేడ దోవలు కొడితే బీచింగ్ ఇప్పుడేసారు పొద్దున్న నుంచి. ఇప్పుడు ఆయన వచ్చే ముందు వద్దనని. ఎందుకంటే మేము చచ్చినా పర్వాలేదు, ఆయన సేఫ్ ఉండాలి. ఆయన సేఫ్ ఉండాలి. దోమలు కుట్టొద్దు, జ్వరం రావద్దు, ఏది రావద్దు, హాస్పిటల్ పాలు కావద్దు. ఆయన ఏసీ వేసుకొని ఏసీలలో పండుకుంటాడు, మేమేం దోమలలో పడుకోవాలి. ఇక మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే విజయవాడ వరద ప్రాంతాల్లో పర్యటించకుండా మీరు ఎందుకు వెళ్ళలేదు కనీసం పరామర్శించడానికి కూడా అని మీడియా అడిగితే అధికార యంత్రాంగం చెప్పిందంట, మీరు వస్తే అభిమానులు తాకిడి ఎక్కువ అవుతుంది కాబట్టి మా పనులు మేము చేసుకోలేం కాబట్టి మీరు రావద్దని చెప్పని సిల్లీ కామెంట్స్ చేయడం జరిగింది. ప్రకృతి విపత్తుల శాఖ కూడా పైగా ఆయందే. మన దురదృష్టం. కేంద్రంతో పొత్తులు కుదర్చడానికి, కేంద్రం కాళ్ళు వేళ్లు పట్టుకోవడానికి వచ్చినటువంటి అడ్డంకి కష్టాల్లో ఉన్నటువంటి వరద బాధితులను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కనీసం రెస్క్యూ టీమ్స్ అయినా రప్పించి కేంద్ర సహాయక చర్యలు చేపట్టడంలో కూడా విఫలమయ్యారు. ఇక కొంతమంది 164 మంది ఎమ్మెల్యేలు మంత్రులు కూడా కనిపించట్లా. ఇక కొంతమంది ఎమ్మెల్యేలు అయితే వరద ప్రాంతాల్లో మోకాళ్ళ లోతు ఉన్న నీళ్ల వరకు నడులోతు ఉన్న నీళ్ల ప్రాంతాల్లోకి వెళ్లి ఆహార పొట్లాలు ఇస్తున్నట్టు 4 ఫోటోలు వీడియోలు తీసుకుని వచ్చేస్తున్నారంట.
ఇది చాలా దారుణమైన విషయం. ఒక విజయవాడ 3-4 లక్షల మంది నివసించే ఒక విజయవాడ ప్రాంతాన్ని మీరు లక్షించలేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మందికి ఏదైనా విపత్తు వస్తే మీరు ఏం చేస్తారనేది చాలా అర్థం కాని విషయం. ఎప్పటికైనా ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు తీసుకోవాల్సినటువంటి తక్షణ కర్తవ్యాలని రెస్క్యూ టీమ్స్ ని రప్పించి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించి ఆహార పంపిణీ చేయడం, వరద ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవడం చేయకపోతే ఈ ఉధృతి ఇంకా ఎక్కువ అవుద్ది. ప్రాణ నష్టం జరిగినా కూడా ఆశ్చర్యపోవడం లేదు. కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందని ఆశిస్తూ మీ ఉండవరపు సందీప్.